ఎండల తాకిడికి నల్గొండ జిల్లా వాసులు అల్లాడిపోతున్నారు. అంతకంతకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. మరోవైపు వడదెబ్బ తగలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వేల కొద్దీ ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధం చేశామని అధికారులు మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఇక రోడ్లపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుళ్ల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మరింత సమాచారం అందిస్తారు. బాణుడు నడినెత్తున ఉగ్ర తాండవం చేస్తున్నాడు. గడిచిన వారం రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలోనే జనాలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 9 గంటలు దాటితే బయటికి రావాలంటేనే వణికిపోతున్నారు. 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎండల తాకిడి అంతకంతకు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలోనే నల్గొండ ఉమ్మడి జిల్లాలో మొత్తం 73 మండలాలు ఉండగా దాదాపు సగం మండలాల్లో కూడా 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రజలు బయటికి రావాలంటే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా వృద్ధులతో పాటు చిన్నపిల్లలు బయట కాలు తీసి అడుగు పెట్టాలంటే కూడా వణికిపోతున్నారు. మరోవైపు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా బయటికి వచ్చేటువంటి సమయంలో ఏదైతే టవల్స్ కావచ్చు, కర్చీఫ్లు కావచ్చు తీసుకొని ఎండ తాకిడి నుంచి రక్షణ పొందాలని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు వాతావరణంలో గాలిలో తేమ శాతం తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు వడగాల్పులు కావచ్చు, ఇటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎవరైనా వడదెబ్బ తగిలినటువంటి నేపథ్యంలోనే ప్రాథమిక చికిత్స తీసుకోవడం కోసం కావచ్చు ఆసుపత్రికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచామని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఓఆర్ఎస్ సంబంధించినటువంటి ప్యాకెట్లు అయితే అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. ఇటు నల్గొండ జిల్లాలో 40,000 ప్యాకెట్లు, అటు సూర్యాపేట జిల్లాలో కూడా దాదాపు 40,000 ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. యాదాద్రి జిల్లాలో దాదాపు 25,000 ప్యాకెట్ల వరకు కూడా అందుబాటులో ఉంచామని చెప్పేసి డిఎంఎడ్హెచ్ఓలు చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం. ఈ ఎండ తాకిడి కారణంగా ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా ఇక్కడ వాహనదారులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా ఉన్నాయి ఎండలు? ఫుల్ ఉన్నాయి సార్. బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఉదయం నుంచి 9-10 వరకే ఏదైనా పని చేసుకోగలుగుతాం, కానీ సాయంత్రం 4 వరకు కూడా తగ్గట్లే ఎండ, ఫుల్ ఎండ. ఏ పని కూడా చేసుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది. 41-42 నుంచి సెంటిగ్రేడ్ ఉంది. బాగా 45 వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎండకు కొద్దిగా ఎవరి జాగాలు ఉంటే మంచిది. బయటికి రావాలన్నా కూడా ఇబ్బంది కదా? ఇబ్బంది సార్. తప్పనిసరిగా కూడా బయటికి రావాలన్నా చాలా ఇబ్బంది ఈ ఎండలకు కూడా. కాబట్టి మన జాగ్రత్త మనం ఉండడం చాలా సేఫ్, ఎవరికైనా ఫ్యామిలీ పరంగా అయితే కావచ్చు. పోలీస్ సిబ్బంది యొక్క పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే కనీసం ఉదయం నుంచి వాళ్ళు దాదాపు 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా విధులు నిర్వహించాల్సి వస్తున్నటువంటి నేపథ్యంలోనే కనీసం ఇక్కడ వాళ్ళు ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహించేటువంటి సమయంలో ఎండ తాకిడి నుంచి కనీస రక్షణ పొందేందుకు ఏర్పాట్లు కూడా లేనటువంటి నేపథ్యంలోనే వడదెబ్బ తగిలేటువంటి ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ ఉన్నటువంటి పరిస్థితి. మనం చెప్పండి, ఎండ భారీ స్థాయిలో అంటే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మాకు కొద్దిగా ఎండ అనేది ఎక్కువనే ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. చూసుకొని కొద్దిగా నీడకు చూసుకొని వెహికల్స్ కొద్దిగా ఫ్లోటింగ్ ఉన్నప్పుడు నిలబడి ఉన్న వెహికల్ని, ఒక బైకులు వచ్చినప్పుడు కొద్దిగా కార్ వాళ్ళని ఆపి బైక్ వాళ్ళని కొద్దిగా సేఫ్టీగా పంపిస్తున్నాం. ఉన్నతాధికారులు కూడా అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్ల మీద విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ అని దృష్టిలో పెట్టుకొని వడదెబ్బ తగలకుండా కనీస జాగ్రత్తలు కూడా వాళ్ళు అంటే సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. 4 రోజుల నుంచి వారం రోజుల పాటు ఇదే రకమైనటువంటి వడగాల్పులతో పాటు ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు మాత్రం అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేటువంటి క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు రావాలని చెప్పేసి కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాస్.